తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, క్రీస్తు రాజుకి, మరియ తనయునికి, యెరూషలేము వేయించుచున్న యేసు ప్రభువునకు, యెరూషలేము వేయించుచున్న యేసు ప్రభువునకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఊరేగింపు వల్ల మీకు కొంత ఉత్సాహం వచ్చినట్టుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏం పండుగ? మానికమ్మల ఆదివారం. మానికమ్మల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ మానికమ్మల ఆదివారం చేస్తూ ఉన్నాం? ఎందుకు ఈ ఊరేగింపు చేస్తూ ఉన్నాం? మన పుర్ర వీధులలో మరి ప్రభువుని ఆహ్వానించుకోవడానికి మట్టలు తీసుకుని, రెమ్మలు తీసుకుని, కొమ్మలు తీసుకుని, పూలు తీసుకుని మనం ఎందుకు ఈ యొక్క గ్రామంలో పురవీధులు ఊరేగుతూ ఉన్నాం? దేని సందర్భంగా? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఇంతకుముందు యెరూషలేము రాలేదా? మరి ఇంతకుముందు వచ్చినప్పుడు ఊరేగింపులు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడే ఊరేగింపు ఎందుకు పెడుతున్నారు? యేసు ప్రభు అనేక సార్లు యెరూషలేముకు వచ్చాడు, వెళ్ళాడు. కానీ ఇది ఆఖరి సంవత్సరం. యేసు ప్రభువు ఆఖరిగా యెరూషలేముకి వస్తున్నారు. యెరూషలేము వచ్చిన తర్వాత ఆయనకి ఏమి జరుగుతుందో అనేది ఆయన ముందుగానే తెలుసుకుని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఆఖరి సంవత్సరంలో యేసు ప్రభు యెరూషలేముకు వస్తూ ఉండగా ఇది ఒక గొప్ప పండుగలాగా మనకి ఇక్కడ జరుగుతూ ఉందని ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే మనము ఆనాడు లేము, యెరూషలేములో మనము లేము. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనము చదివి విశ్వసిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మినటువంటి వారికన్నా చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. ఆనాటి ప్రజల కన్నా మనము చాలా ధన్యమైనటువంటి వారం. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మలేకపోయారు, ప్రభువుని వెంబడించలేకపోయారు. ప్రభు మానవుడిగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నాడంట తెలిసి కూడా ప్రభువుని విశ్వసించలేకపోయారు. అందుకే ప్రభు అన్నాడు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. మనం ప్రభువుని కంటితో చూడలేదు, కానీ ఆధ్యాత్మికమైన దృష్టితో ప్రభువుని మనము విశ్వసిస్తున్నాం. ఆ రోజు యెరూషలేములోకి వచ్చాడంట, ప్రజలు ఆహ్వానం పలికారంట, గాడిద మీద వాహనమై వచ్చాడంట. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథాన్ని చూసి వాక్యాన్ని మనము విశ్వసిస్తున్నాము. కాబట్టి మనందరము కూడా ధన్యమైనటువంటి జీవితాన్ని పొందామని ఈరోజు మానికమ్మల ఆదివారం పండుగ మనకి తెలియజేస్తా ఉంది. యేసు రాజుకి, యేసు రాజుకి, యేసు రాజుకి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే మొదటి వచనం, యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే అను గ్రామమును చేరిరి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎవరు వచ్చింది? శిష్యులను, యేసు ప్రభు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆదివారం నాడు యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్నాడు, చేరుకున్నారని మనం వింటున్నాం. బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు అని మనం చూస్తే శనివారం రాత్రి, అంటే నిన్న శనివారం రాత్రి బెతాని అనేటువంటి గ్రామంలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆయనకు విందు ఏర్పాటు చేశాడు. యేసయ్య, నువ్వు నీ శిష్యులతో మా ఇంటికి భోజనానికి రండి అని యేసు ప్రభువుని విందుకి ఆహ్వానించాడు. ఎప్పుడు? శనివారం నాడు ఆహ్వానించాడు. అందుకని శనివారం అక్కడ భోజనం అయి చేసి సిమోన్ ఇంటిలో యేసు ప్రభు శిష్యులు భోజనం చేసి ఆ రాత్రి మరియా, మార్తా, లాజరు ఇంటిలో ఆయన ఉన్నాడు. యేసు ప్రభువు ఒక రాత్రంతా కూడా తన ఇంటిలో ఉన్నాడు అంటే ఎంత అదృష్టమో చూడండి. ప్రభువు ఆ ఇంటిలో వేచి చేశాడు అంటే, ప్రభు ఆ ఇంటిలో నిద్ర చేశాడు అంటే ఆ ఇల్లు ఎంతగా ఆశీర్వదించుందో మనము తెలుసుకోవాలి. అది కాక ప్రభువు ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడ్డాడు అంటే ఆ గృహమును కానీ
ఆ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను కానీ ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. యేసు ప్రభుకి ఇష్టం లేకపోతే ఆ ఇంటి దగ్గర ఉంటాడా? ఉండడు. యేసు ప్రభువు ఒక రాత్రి నిద్ర చేయటానికి, ఒక రాత్రి ఆ ఇంటిలో ఉండటానికి తనకి అనుకూలముగా ఉంది. అనుకూలం అంటే ఏసీ లేదా ఒక చక్కని రూము, పరుపు, ఇవి కాదు. తన హృదయ అంతరంగాలు, తనను ప్రేమించేటువంటి వారు, తనను ఇష్టపడేటువంటి వారు, ఆధ్యాత్మికమైనటువంటి ఇష్టాన్ని ప్రభు అక్కడ మరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఆ రాత్రి వారింటి వద్ద ఉన్నట్లుగా మనము వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. రాత్రి అక్కడ ఉన్న తర్వాత ఉదయమునే లేచి ఏం చేస్తున్నాడు? శిష్యులను తీసుకొని ఏ ఊరు వస్తున్నాడమ్మా? యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. యెరూషలేముకు వస్తూ ఉండగా ఒక 2-3 కిలోమీటర్లు నడిచిన తరువాత ఏ ఊరు వచ్చింది? కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అదిగో ఆ పక్కన ఒక ఊరు ఉంది. ఏ ఊరు అది? ఆ పక్కన ఏ ఊరు? గొల్లనపల్లి. యేసు ప్రభు ఈ హైవే మీద వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రోడ్డు దగ్గర ఆగాడు. ఆగి వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? యేసు తన శిష్యులను 2 పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు? 2వ వచనం చదువు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిన వెంటనే మీరు అతడ కట్టివేయబడిన ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఈ 2వ వాక్యంలో చదువుకున్నాం కాబట్టి ఏం గమనించాం? ప్రభువు 2 శిష్యులను పంపించాడు. ఎక్కడ ఆగాడు ఆయన? ఆ దారిలో అక్కడ ఆగాడు. దారిలాగి ఆ పక్కన ఉన్న ఊరు పేరేంటి? బెత్పెగే. మీరు ఆ ఊరు వెళ్ళండి. ఇక్కడి నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఆ ఊరు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంట? కట్టివేయబడినటువంటి గాడిద ఉంటుంది. ఒక ఇంటి దగ్గర ఒక యజమానుడు ఉన్నాడు. ఆ ఇంటి దగ్గర ఒక గాడిద కొయ్యకు కట్టబడి ఉన్నది. దాని పిల్ల కూడా అక్కడే ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే దానిని కట్లు విప్పుకొని దానిని తీసుకున్నారండి. ఈ వాక్య భాగంలో 2 మాటలను మనం ధ్యానం చేయవచ్చు. 2 మాటలు ఏంటి ఆ మాటలు? కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల ఉంది, విడిపించబడినటువంటి గాడిద పిల్ల. 2 అంశాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల, దీన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభుకి ఆ ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడని, అక్కడ ఒక గాడిద ఉందని, గాడిద పిల్ల ఉందని ఎవరు చెప్పారు? ఆయన తెలుసు. ఆయన ఆత్మలోనే ఆయన అక్కడ గాడిద పిల్ల ఉందని, కట్టివేయబడింది అని ఆయన ఎదిగి ఉన్నాడని గ్రంథం మనకు తెలియజేస్తాడు. ఇదంతా కూడా ఆయనకి తెలియడానికి కారణం ఏమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వం. ఆయన దేవుని కుమారుడు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయన ఆత్మలో ఎరిగి ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్లను తోలుకుని రమ్మని ఇక్కడ తెలియజేస్తూ ఉంటే ఇది కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల. కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల ఎవరు అంటే ఎవరు? నువ్వేనా? ఈ కట్టివేయబడిన గాడిద పిల్ల ఎవరిని చూపిస్తుందంటే మనల్నే చూపిస్తుంది. నేనే కట్టివేయబడిన గాడిద పిల్లను, నేనే. ఒక గాడిద పిల్లను కొయ్యకు కట్టివేస్తే దాని పరిస్థితి ఎలా ఉంది? తాడుతో కట్టేశారు కదా, తాడుతో కట్టారు కదా, అది ఆ ప్రాంతం వరకే తిరుగుతుంది. అది దాటి బయటికి రావడానికి అవకాశము లేదు. తిండైనా, తిప్పలైనా, ఏదైనా, పడుకుంటమైనా, నిలబడటమైనా, తిరుగుతమైనా అక్కడే తిరుగుతూ ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది? రొచ్చు, గచ్చు, అపవిత్రత, మురికి. ఆ మురికిలోనే పడుకుంటుంది, ఆ మురికిలోనే లేస్తుంది.
ఒకవేళ బయటకు వెళదాము అంటే తాడుతో కట్టివేయబడింది. కాబట్టి బయటికి వెళ్ళే అవకాశం ఉందా? విడిపించుకునే అవకాశం ఉందా? లేదు. కాబట్టి కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల అక్కడ ఉందనంటే అది మనమే. మనము దేని చేత కట్టబడి ఉన్నాము? వాక్యం ఈరోజు ప్రభువు మనందరినీ కూడా గాడిద పిల్లతో పోలుస్తూ ఉన్నారు. మనకి గాడిద పిల్లతో ప్రభు మనల్ని పోలుస్తూ ఉన్నారు. గాడిదకి మనకి తేడా ఉందంటావా? గాడిదని మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. మనుషుల్ని ఏమంటాం? మనం గాడిద అంటాం. గాడిదనే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. గాడిదకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది మాట విననటువంటి జంతువు. మన మాట వినదు, అది మాట విననటువంటి జంతువు. అందుకనే ప్రభు ఈరోజు కట్టివేయబడిన గుర్రమనలా, కట్టివేయబడినటువంటి గేదెనలా, కట్టివేయబడినటువంటి ఆవనలా, లేదా ఇంకో జంతువు పేరు చెప్పాల, కట్టివేయబడినటువంటి గాడిద. ఇది మాట విననటువంటి జంతువు. మనం కూడా అంతే. మనుషులుగా మనము ఎవరి మాట వినము, ఎవరి మాట వినము. ఇంకా చూసినట్లయితే ఇది అపవిత్రమైనటువంటి జంతువు. ఇదేంటిది? ఇది అపవిత్రమైనటువంటి జంతువు. మానవుడిలో కూడా పవిత్రత లేదు. గాడిదతో సమానం మన అందరం కూడా. ఇంకా చూసినట్లయితే గాడిదకి చాలా మూర్ఖమైనటువంటి మైండ్ ఉంటుంది. దానికి మూర్ఖత్వము కలిగినటువంటిది గాడిద. మనుషులు కూడా అంతే, మూర్ఖుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు తెలిసినది కొంత, మనం చేసేది ఎక్కువ. దేవుడు ఈరోజు మనకి ఆ యొక్క గాడిద ఎందుకు పోల్చున్నాడంటే, నువ్వు గాడిద లాంటి వాడివే, మూర్ఖత్వము కలిగినటువంటి వాడు. ఎవరు చెప్పినా వినం. గాడిద కూడా అంతే. ఇంకా చూసినట్లయితే గాడిద అనేది ఏం చేస్తుందంటే బరువులు మోస్తూ ఉంది. గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తూ ఉంటుంది. మానవుడు కూడా పాపం అనేటువంటి భారముతో నిండి ఉన్నాడు. నీతిమంతుడు ఒక్కడను కూడా లేడు. పాప భారముతో మనము జీవిస్తూ ఉన్నాం. ఇంకా వాక్య భాగాలు చూసినట్లయితే గాడిద స్వేచ్ఛగా తిరుగుతుంది. దానికి అద్దు అదుపు ఉండదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. మనుషులు కూడా అంతే, స్వేచ్ఛాజీవిగా జీవిస్తున్నాడు. నాకు భయం లేదు, భక్తి లేదు, స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. గాడిదలాగా మనము జీవిస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఇంకా చూసినట్లయితే బుద్ధి జ్ఞానము లేనటువంటిది గాడిద. మానవుడు కూడా బుద్ధి జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడని వాక్యం మనకి తెలియజేస్తాము. మనము తిట్టేటప్పుడు మనం గాడిదతోనే పోలిసి మనుషుల్ని మనము తిడుతూ ఉంటాం. కాబట్టి గాడిద దగ్గరికి వెళ్ళామనుకోండి, గాడిద మీద అట్లా చేయేసామనుకోండి, అదేం చేద్ది? వెనక కాళ్ళతో తన్నెత్తి. అవునా? మనుషులు కూడా అంతే. పైకి బాగా కనపడినప్పటికీ కూడా మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే గాడిద స్వభావంలాగా ఉంటుందని లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. అలాగే గాడిద యొక్క అరుపు, అది అరుస్తూ ఉంటుంది. అరుస్తుంటే ఆ అరుపులు మనకి వినసంపుగా ఉంటాయా? అవును. గట్టి గట్టిగా అరుస్తున్నామని ఏమంటాం? ఎందుకునట్ట గాడిదలాగా? అంటే గాడిదలాగా అరుతున్నాడు అంటే అర్థం ఏంటి? వినటానికి మనకి ఇష్టం లేదు. కాబట్టి గాడిద అనేది మానవునికి చాలా దగ్గరగా పోలికలు ఉన్నాయి. దానికి ఉన్న లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అందుకనే ప్రభువు ఈరోజు సువిశేషం ద్వారా, మానికమలాద్ర పండుగ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే కట్టబడినటువంటి గాడిద. ఒక ఆయన ఇంటి దగ్గర ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాడు. ప్రార్థన అంటే చాలా ఇష్టమైంది. భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థనా జీవితమే. ఒకరోజు ఈ దీక్ష కాలంలోనే ఇంటి దగ్గర ఒక ప్రార్థన సమాజం, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాడు. ఆయన ప్రోత్సాహమే. అన్ని అరేంజ్మెంట్ చేశారు. సాయంత్రం అయింది, సేవకులు చేస్తారు,
ఫాదర్ గారు వచ్చేస్తారు, దీక్షలు వచ్చేస్తారు, విశ్వాసులు వచ్చేస్తారు, సంఘం వచ్చేస్తుంది. కాబట్టి త్వరగా సిద్ధపడాలని చెప్పి అంతా కూడా ఇంటి దగ్గర సిద్ధపాటు చేశారు. అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఇక మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబం. ఈ సమయంలో ఆ యజమానుడు అన్నాడు, అమ్మా వీళ్ళందరూ వస్తున్నారు కదా, సేవకులు, ఫాదరు, ఉపదేశకులు అందరూ వస్తున్నారు కదా, వారికి ఏదన్నా స్వీటు, హాటు లేదా ఇంకేదైనా మరి ఆ ఆహారం ఏదైనా మంచిది నేను టౌన్లోకి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఇక్కడి నుంచి గన్నవరం బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఇక్కడ టైం అయిపోయింది. అందరూ వచ్చేసారు. అమ్మా ప్రార్థన మొదలు పెడదామా? అయ్యా యజమానుడు వచ్చేస్తాడు. ఇప్పుడే గన్నవరం వెళ్ళాడు. ఫోన్ చేసి, ఎవయ్యా ఎక్కడున్నావు? ఫాదర్ గారు వచ్చేసారు, మాస్టర్లు వచ్చేసారు. వచ్చేస్తున్నాను, నేను వస్తాను కానీ మీరు ప్రారంభించేయండి. ఈ మాటలు ఎవరు అంటున్నారు? నిత్యము మనకు జరిగాయి, అవునా? ప్రారంభించేది. అమ్మంది, అయ్యా గన్నవరం వెళ్ళాడు, వచ్చేస్తాడు, ప్రారంభించేయండి అన్నాడు. ప్రారంభించేసాం. జపమాల అయిపోయింది. వాక్య పరిచయం మొదలు పెట్టేస్తాం. అయ్యా వస్తున్నావా? వస్తున్నా. చాలా సంతోషంలో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. యేసయ్య నేను ఆహ్వానించాను, ప్రార్థన జరుగుతూ ఉంది. మంచి సంతోషంలో ఉన్నాడు. అయిపోయింది, వాక్య పరిచర్య అయిపోయింది. ముగింపు ప్రార్థనకు వచ్చేసాం. అప్పుడు వచ్చేసాడు ఆయన. మగబాబు వచ్చేసాడు. బండి స్టాండ్ చేశాడు. బండి మీద పెద్ద స్వీట్లు, హాట్లు, లడ్డూలు, మరి కేకులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్న అది తీసుకొచ్చి గబగబా ఇంట్లో ఇస్తున్నాడు. ఇస్తా ఏం చేస్తున్నాడు? తూలిపోతూ ఎందుకయ్యా ఎందుకు? ఇదిగో ఫాదర్ గారికి ఇవ్వాలి, సేవకులకి ఇవ్వాలి, విశ్వాసులకి ఇవ్వాలి, దీక్షాపరులకి, అందరికీ ఈ స్వీట్లు పంచాలి, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈయన ఏం చేశాడు? వస్తా ఏం చేశాడు? ఎందుకు ఈ ఆనందంలో నేను తాగేశానయ్యా, ఈ సంతోషంలో యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు, సేవకులు మా ఇంటికి వచ్చారు, మా ఇంటి దగ్గర ప్రార్థన జరిగి సంతోషంలో ఏం చేశాడు? ఫుల్గా తాగేసి వచ్చేసాడు. ఈయన యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యజమానుడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యజమాని ఎవరు? ఈ యజమాని ఎవరు అంటే నేనే. ప్రశ్న వేసుకొనువే. దేవుడు ఆయనకి సమస్తాన్ని ఇచ్చాడు. బిడ్డలు ఇచ్చాడు, బిడ్డలకు చదువులు ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు, పశుపక్షాదులు ఇచ్చాడు, మరి ఇల్లు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ఒక్కొక్కరికి నీకు ఏది అవసరమో బ్రతకడానికి దేవుడు సమస్తాన్ని కూడా నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన కూడా దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడే, ఆసక్తి కలిగినటువంటి వాడే. కానీ దేనికి బానిస అయిపోయాడు? త్రాగుడికి బానిస అయిపోయాడు. త్రాగుడు అనేటువంటి పాపము చేత ఆయన కట్టబడి ఉన్నాడు. ఒక కొయ్యకు కట్టబడినటువంటి గాడిద పిల్ల. అయితే నీవు దేనికి కట్టబడి ఉన్నావు? నీవు దేనికి కట్టబడి ఉన్నావు? ఆ యజమానుడి గురించి పక్కన పెట్టినట్లయితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగ ఉన్నావు? ఒక్కసారి ప్రశ్న వేసుకో హృదయంలో. ఎవరో చెప్పడం కాదు, దేవుడే స్వయంగా నీతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎలాగ ఉన్నాను? త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నానా? త్రాగుడు చేత నేను కట్టబడి ఉన్నానా? వ్యభిచారము చేత నేను కట్టబడి ఉన్నానా? దొంగతనము చేత నేను కట్టబడి ఉన్నానా? కోపము మోసము చేత నేను కప్పబడి ఉన్నానా? క్రోధము చేత నేను కట్టబడి ఉన్నానా? అసూయ చేత నేను కట్టబడి ఉన్నానా? పగ తీర్చుకోవడంలో కట్టబడి ఉన్నానా? శత్రుత్వంతో నేను కట్టబడి ఉన్నానా? లోకాశల చేత నేను కట్టబడి ఉన్నానా? శరీర ఇచ్చల చేత నేను కట్టబడి ఉన్నానా? సిగరెట్లు, గుట్కాలు, ఇంకేయో వచ్చినాయి ఈ మధ్య, గంజాయి, వీటితో నేను కట్టబడి ఉన్నానా? లేదా అపవిత్రమైనటువంటి ఆటలు, అపవిత్రమైనటువంటి మాటలతో నేను కట్టబడి ఉన్నానా? ఈ సమయంలో ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి.
నువ్వు దేని చేత కట్టబడి ఉన్నావు? ప్రభువు ఈ సమయంలో మన గ్రామము నుండి మరి 2 శిష్యులను పంపించాలని అడుగుతున్నాడు. కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను నా వద్దకు తోలుకొని రండి. వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తాను. కట్టబడినటువంటి గాడిద పిల్ల నువ్వే, నేనే. నువ్వు దేని చేత కట్టబడి ఉన్నావు? నీ కట్లు నువ్వు విప్పుకోగలవా? ఆ గాడిద కట్లు విప్పుకోగలదా? విప్పుకోలేదు. కాబట్టి అది విప్పాలి అంటే ఎవరు కావాలి? ఒక వ్యక్తి కావాలి. అందుకనే యేసు ప్రభు ఎవరిని పంపించాడమ్మా? తన శిష్యులు 2 పంపించాడు. మీరు వెళ్ళి దాని కట్లు విప్పండి. యేసు ప్రభు మనకి సేవకులను పంపించాడు, గురువులను పంపించాడు, అభిషక్తులను పంపించాడు. వారు దేవుని యొక్క మాటలను మనకు చెప్తూ ఉన్నప్పుడు నీ కట్లు విప్పబడతాయి. గాడిద పిల్ల ఆ కొయ్యకు కట్టబడి ఏ స్థితిలో ఉన్నదో మన జీవితం కూడా అదే స్థితిలో ఉన్నది. పైకి మనము చక్కగా కనబడినప్పటికీ కూడా, కొత్త కొత్త బట్టలు వేసుకున్నప్పటికీ కూడా, సెంట్లు పూసుకున్నప్పటికీ కూడా లోపల ఎలా ఉంది? కట్టవేయబడినటువంటి గాడిద పిల్లలాగా మనం ఉన్నాం. ఆ కట్లు విప్పాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేపట్టాలి. ప్రభు అంటున్నాడు, ఆ కట్లు విప్పి తోలుకురండి. దాన్ని తోలుకురండి అనలా. తోలుకురండి అంటే ఎట్లా వస్తుంది? అది దీనికి కట్టేసి ఉంది, రాలేదు. ఆ తాడు ఓడదీయాలి, ఆ కట్లు విప్పాలి. మరి నిన్న ఆదివారం మనము సువిశేషాన్ని ధ్యానించినప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళాడు. ఏ లాజరు వెలుపలికి రా అన్నప్పుడు లాజరు ఎలా వచ్చాడు? కట్లతోనే వచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన కట్లను మీరు విప్పండి, అప్పుడే నడవగలుగుతాడు. కాబట్టి గాడిద పిల్లలాగా నీకు విడుదల కలగ చేయటానికి యేసయ్య ఇదిగో ఈరోజు యెరూషలేముకి వస్తున్నాడు. యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే, దావీదు కుమారునికి, యెరూషలేము వేయి చేస్తున్న యేసు ప్రభువులకు, రాజాది రాజుకు, మరియ తనయునకు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు విప్పబడాలి. కట్టబడిన గాడిదను మనం చూసాం, విప్పబడినటువంటి గాడిద కూడా అక్కడ ఉంది. ప్రభు చక్కగా మనకి నీవు విప్పబడాలి. నువ్వు దేనితో బంధించబడ్డావో దానిని విప్పబడాలి. ఎక్కువగా మనకు తెలిసినంత వరకు మనము దేనితో కట్టబడ్డామంటే ఎక్కువ శాతము దేనితో కట్టబడ్డాను? త్రాగుడుతో కట్టబడి ఉన్నాం. మనం ఎక్కువగా త్రాగుడుతో కట్టబడి ఉన్నాం. ఈ తపస్కాలంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, విప్పబడాలి. ప్రభు పంపిస్తున్నాడు శిష్యుల్ని. దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది, నువ్వు విప్పబడాలి. ఎందుకు విప్పబడాలి? కట్లు విప్పి నువ్వు స్వేచ్ఛగా తిరగటం కాదు, విప్పబడాలి. నువ్వు పాపములో కొనసాగుట దేవునికి ఇష్టం లేదు. నువ్వు అపవిత్రతలో ఉండట దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆ గాడిద స్వభావంతో జీవించుట ప్రభువుకి ఇష్టం లేదు. పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్చాలి, పాపములు ఒప్పుకొనాలి, పాపములు విడిచిపెట్టాలి. యేసు రక్తములో నీవు కడగబడాలి, బంధకాల నుండి నువ్వు విడుదల పొందాలి అనేది యేసయ్య యొక్క ఆశ. దేవుడు నిన్ను మహిమపరచడం కోసము ఆయన నీకున్న కట్లన్నీ కూడా విప్పుతూ ఉన్నాడు. దేవుడు మానవుడిని సృజించినప్పుడు ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, నువ్వు నాలాగా ఉండాలి. ఎవరిలాగా? దేవునిలాగా ఉండాలని కోరుకున్నాడు. నిన్ను పవిత్రముగా సృష్టించాడు. నీలో ఏ పాపము లేదు. కానీ ఈ లోక మాలిన్యమంతా కూడా నిన్ను మలినపరిచేసింది. కానీ నువ్వు నాలాగా ఉండాలి. అందుకని ఆ కట్లు విప్పబడాలి అని ప్రభువు ఆ యొక్క శిష్యులను పంపించి కట్లు విప్పమని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి 2వ వచనాన్ని చూసినట్లయితే కట్టబడినటువంటి గాడిద, విప్పబడినటువంటి గాడిదను మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనం చదువు. ఎవడైనను ఆక్షేపించిన ఎడల చాలు. ఇక్కడ 3వ వచనం మనం చూసినట్లయితే, మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీ ఇంటి దగ్గర
ఒక గేదె కట్టేసి ఉంది, గేదె కట్టబడి ఉంది. ఎవరైనా వచ్చి ఆ కట్లు విప్పేసి గేదెను తోలుకుపోతే నువ్వు ఊరుకుంటావా? ఏమంటావు? ఎవడు రాయుడు మా ఇంటికి వచ్చి మా గేదెను తోలుకెళ్ళిపోతున్నాడని నిలదీస్తావా? నిలదీవా? అవునా? యేసు ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నాడు. చూడు వాక్యంలో 3వ వాక్యంలో ఏముంది? ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉన్నదని తెలుపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఉందంట పని? ఈ గాడిద పిల్లతో ప్రభువుకి పని ఉన్నదని చెప్పమంటున్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా ఈ గాడిద పిల్ల ప్రభువుకి అవసరమంట అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అయ్యా మీ గేదె మాకు చాలా అవసరంగా ఉంది, మీ గేదెని ఇవ్వండి, తోలుకెళ్తారంటే మీరు ఇస్తారు? నాకు ఎవరు? అందుకనే యేసు ప్రభు ముందుగానే, చూడు ఎంత జాగ్రత్తగా అక్కడ సమాధానం చెప్తున్నాడు. చూడండి, ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళగానే ఆ కట్లు విప్పగానే యజమానుడు వస్తాడు. యజమానుడు వచ్చేమంటాడు, మీరెవరు, మీరు ఎందుకు మా గాడిద పిల్లను విప్పుతున్నారు అని నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి సమాధానం ఏంటి? ఇది ప్రభువునకు అవసరమై ఉన్నది కాబట్టి ప్రభువు ఆజ్ఞ చొప్పున మేము ఇక్కడికి వచ్చామని మీరు చెప్పండి, వారు దానిని అంగీకరిస్తారు అని, తోలుకుపోనిస్తారని ప్రభువు ఇక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇది ప్రభువు ముందుగానే, అంటే అది దైవత్వం అన్నమాట. దేవుని యొక్క దైవత్వం అంటే అది జరగబోయేది ముందుగానే చెప్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు వాక్కులు మనకి తెలియజేస్తుంది. వారు నిన్ను అభ్యంతర పెడితే ఇది ప్రభువునకు కావాలి. మనం కూడా కొన్ని విషయాలు మరి చేస్తూ ఉన్నాం. ఒక కుర్చీ అమ్మ అన్నాం అనుకో, వెళ్ళి తెచ్చుకోరదు అంటాం, లేదా ఒకటే ఉంది ఇక్కడ ఇవ్వమని అంటాం. అప్పుడు నేనేమంటానంటే, కుర్చీ నాకు కదమ్మా, ఫాదర్ గారు వచ్చారు, ఒక కుర్చీ ఇవ్వమన్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు కింద కూర్చొని ఆ కుర్చీని ఫాదర్ గారికి ఇస్తావా? ఇవ్వా? దైవత్వం అనేది అది. యేసు ప్రభు ముందుగానే గమనించి ఏం చెప్పాడు? అతను నిన్ను ఆక్షేపించినట్లయితే ఇది ప్రభువునకు కావాలని చెప్పు, వారు నిన్ను గాడిద పిల్లని తోలుకొని వెళ్ళనిస్తారని వాక్యంలో చెబుతున్నాడు. తర్వాత వచనం, ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రవక్తలు ఏమైతే ప్రవచించారో, యేసుక్రీస్తు ప్రభువు 5వ వచనం చదువు. ఇదిగో ఎక్కి వచ్చుచున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభుకి గాడిద పిల్లతో పనేంటి, ఎంత ఆశపడుతున్నాడో చూడండి. ఆయన యేసు ప్రభువు సువార్త పరిచర్యలో ఇంతకుముందు పరిచర్య చేశాడు కదా. ఆయన ఎక్కడెక్కడ చేశాడు? గలిలయ ప్రాంతంలో చేశాడు, యోదయ ప్రాంతంలో చేశాడు, సమరయ ప్రాంతంలో చేశాడు, యోర్దాను నది ప్రాంతంలో చేశాడు. అనేక చోట్ల ప్రాంతాలన్నీ కూడా సేవ చేసుకుంటూ తిరిగాడు. 100 మైళ్ళు, 1, 2 కాదు, ఎంత 100 మైళ్ళు నడిచి వెళ్ళేవాడంట. ప్రభు ఎప్పుడు కూడా కాలినడకనే సువార్తన చేశాడు. మరి ఆ రోజుల్లో వాహనాలు ఉన్నాయి. ఏ వాహనాలు? కార్లు, బుల్లెట్ ట్రైన్లు, విమానాలు ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? ఒంటెలు ఉన్నాయి. ఒంటెల మీద ప్రయాణం చేసేవాడు. కానీ ఏనాడు కూడా ప్రభువు ఏ వాహనాన్ని కూడా ఆయన కోరుకోలేదు. యెరూషలేము అనేక సార్లు వచ్చాడు. ప్రతి పాస్కా పండగకి యెరూషలేము వచ్చేవాడు. ఆయన నడిచే వచ్చాడు. 100 మైళ్ళు నడిచాడు ఆయన. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. దేవుని యొక్క శక్తి అది. 100 మైళ్ళు నడిచాడు. ఎప్పుడు కూడా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు పట్టేసినాయి అని ప్రభు ఎప్పుడు కూడా అనలేదు, నీరసించిపోలేదు. మనం అజ్జంపూడి వెళ్ళి వస్తే 2 రోజులు ప్రార్థనకు రాము. ఏంటంటే అజ్జంపూడి వెళ్ళాను, కాళ్ళు పట్టేసినాయి, కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. నువ్వు వెళ్ళింది ఒకసారి, వచ్చేటప్పుడు మళ్ళీ ఆటోలోనో ట్రాక్టర్లోనో వచ్చావు, కాళ్ళు పట్టి. యేసు ప్రభువు
ఏ వాహనమని కూడా ఆయన కోరుకోలేదు. కానీ ఇప్పుడేం కోరుకుంటున్నాడు? గాడిద పిల్లని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యెరూషలేము వెళ్తానికి గాడిద పిల్ల కావాలంటున్నాడు. అయ్యా నేను గాడిద పిల్ల మీద వెళ్తానంటున్నాడు. ఎందుకంటున్నాడు అనే మాటను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే ప్రవక్తలు దేవుడు ముందుగా తెలియజేశాడు. ఏమనంటే, నీకొక రాజు వస్తాడు, నీకొక రాజు వస్తాడు, నిన్ను రక్షించేటువంటి ఒక రాజు వస్తాడు. ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడంటే గాడిద పిల్ల మీద వాహనము కలిగి నీ దగ్గరికి ఆయన వస్తాడు అని యేసు ప్రభు పుట్టక ముందే జకర్యా ప్రవక్త 9:9 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా గ్రంథంలో 9:9 ఈయన జకర్యా ఈ మాట పలికినప్పుడు యేసు ప్రభు ఇంకా పుట్టలేదు. కాబట్టి దేవుడు పలికినటువంటి మాటలను, ప్రవచనాలను నెరవేర్చేవాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పుట్టకముందు ఎప్పుడో చెప్పాడులే, ఇదంతా మనకెందుకు అనుకోలే. దేవుని యొక్క మాటలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, కాబట్టి ఆ దేవుని మాట సత్యం అవ్వాలి, అది అబద్ధం కాకూడదు, అది నిరూపించబడాలి, అది రుజువు చేయబడాలి. అందుకనే దేవుడు పలికిన మాటను నెరవేర్చడానికి గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. ఆ ప్రవచనం అక్కడ నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. యేసు రాజుకి, యేసు రాజుకి, యేసు రాజుకి, యేసు రాజుకి. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుల, తర్వాత వచ్చిన ఏంటమ్మా? ఓకే, ఇక్కడ వాక్య భాగం మనం చూస్తే, ఇదిగో నీ రాజు, 5వ వచనం, ఇదిగో నీ రాజు ఎక్కడికి వస్తున్నాడు? యేసు ప్రభు ఎక్కడికి వస్తున్నాడమ్మా? నీ ఊరు వస్తున్నాడు. నువ్వు ఆయనకు ఆహ్వానం పలికేవా? నువ్వు ఆయనకు ఆహ్వానం పలికేవా? 7 గంటలకే మనకి ఊరేగింపు ఉంటుందన్నా. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? బెత్కే గ్రామంలో, బెతానియా గ్రామంలో బయలుదేరి బెత్కే దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి గాడిద మీద మరి వాహనముగా వస్తూ ఉన్నాడు. ప్రభువుని నీవు పొలిమేరల్లోనే ఉండి ప్రభువుని ఆహ్వానించవా? ఆయన అంటున్నాడు, ప్రభువు రాజుగా నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రభువును ఆహ్వానించావు. మరి అదే డాక్టరా గ్రూప్ లీడర్ వస్తే రోడ్డు మీదకి వచ్చి మరి ఎదురు చూసి ఆహ్వానిస్తూ ఉంటాం. ఇంకేదన్నా మనకు మేలు జరిగేది ఏదైనా ఉంటే ఎదురుగా ఆయన అక్కడికి వెళ్ళి మేళతాళాలు పెట్టి మనం ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటాం. నీ రాజు, నిన్ను పరిపాలించేటువంటి రాజు, నీ ఆత్మలకు రాజు, నీ శరీరాలకి రాజు, నీ సంఘానికి రాజుని ఈరోజు నువ్వు ఆహ్వానించావా? మనము చేసేటువంటి తప్పిదాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో మనము వచ్చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అనేది కాదు. ప్రభువు ఇచ్చినటువంటి నియమాలను, ప్రభువు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా? ప్రభువుని ఈరోజు నేను సంతోషముగా, ఆనందముగా నా ఇంటిలోనికి, నా సంఘములోనికి, నా హృదయంలోనికి నేను ఆహ్వానించుకున్నానా లేదా? మనమేమనుకుంటామంటే, వెళ్ళామో వచ్చాము. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా అందరికీ తెలియాలి. అందరూ పాడండి. యేసుప్రభు మన గ్రామానికి, మన హృదయాలకి ప్రవేశిస్తున్నాడు. ఆత్మపరపడి వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. అందరూ పాడండి. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు.
కొంచెం గట్టిగా పాడగలమా? ఎక్కువ సమయం ఉంచండి, మీరేమీ అలసిపోరు. యేసు ప్రభు మనతో ఉంటే మనకి అలసట అనేది ఉండదు. అందుకని నాతో పాటు పడ లేకమ్మా, డోర్ దగ్గర లేకు, తలుపు రావాలిగా. ముందుకేసుకో లేదా బయట వేసుకో. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. కట్టుచున్నాడు యేసు, కట్టుచున్నాడు, కట్టుచున్నాడు యేసు, కట్టుచున్నాడు. హృదయమా కలుపు తీయుమా, హృదయమా కలుపు తీయుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు వేయుమా, హృదయమా అడుగు వేయుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పడుదుమా, హృదయమా ఎగసి పాడుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా యేసునకు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసునకు, హల్లెలూయా. హోసన్నా, హోసన్నా యేసునకు, హోసన్నా, హోసన్నా, హోసన్నా యేసునకు, హోసన్నా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడమ్మా? గాడిద పిల్ల మీద వాహనంగా వస్తూ ఉన్నాడు. ఎందుకు గాడిద పిల్లను కోరుకున్నాడు? ఆయన రాజుగా ఉన్నాడు. గుర్రం మీద రావాలి. రాజులు ఎక్కడ వస్తారు? దేని మీద వస్తారు? గుర్రాల మీద వస్తారు. ఈయన ఒక సింహం మీద కోరుకోలేదు, పులి మీద కోరుకోలేదు, ఏనుగు మీద కోరుకోలేదు. ఈ లోకపు రాజులు దేని మీద వెళ్ళేవాడు? ఏనుగు మీద కూర్చోడానికి ఆసనాలు కట్టి దాని మీద రాజుని ఊరేగిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు దేని మీద వస్తున్నాడని ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే గాడిద మీద వస్తున్నాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. గాడిద ఎన్నిక లేనటువంటిది, దాన్ని ఎన్నుకున్నాడు. ఆ గాడిద ఎవరంటే నేనే. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాడు. నీవు నాకు కావలసిన వాడమే ఉన్నాడు. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన మరి శక్తిమంతుడు కాబట్టి ఏ గుర్రాన్ని ఎన్నిక చేసుకుని గుర్రం మీద ఆసీనుడై వస్తే ఎంత బాగుండేదండి, ఎంత బాగుండేది. కానీ ఆయన గుర్రాన్ని ఎన్నుకోలేదు. ఆయన గాడిదని ఎన్నుకున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందంటే జ్ఞానము గలవారు సిగ్గుపడినట్లు, జ్ఞానము కలిగిన వారు సిగ్గుపడేటట్లు దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. గాడిదని ఎవరన్నా కోరుకుంటారా? గాడిద మీద ఊరేగుతారు కొంతమంది. ఎవరు ఊరేగిస్తారు? తప్పు చేసినటువంటి వాడిని గాడిద మీద ఎక్కి ఊరేగిస్తారు. ఈయనేం తప్పు చేశాడు చూసారా? ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను అనాలి. పాటలోనే వాక్యం ఆయన కోరుకున్న విధానం. ఎవరు కోరని
చిన్ని గాడిద పిల్లను ఎన్నికొంటివయ్యా నీవు యేసయ్యా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నికొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. గాడిదకి ఎవరన్నా విలువిస్తారా? విలువిస్తారని ఎవరన్నా? కానీ ప్రభు ఇస్తున్నాడు. గాడిదలాగా జీవించేటువంటి మనకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకొని నిన్ను విలువ కలిగినటువంటి వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను విడుదల చేసి నీకు విలువనివ్వాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నువ్వు నాకు వాహనంగా ఉండాలి, నన్ను మోసేవాడిగా నువ్వు ఉండాలి. నిన్ను ఎవరు కోరుకోవటం లేదు, కానీ నేను కోరుకుంటున్నాను. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఆ గాడిద పరిస్థితి ఎలా ఉందో చూడండి, మన పరిస్థితి కూడా అదే. ఆ గాడిద గురించి చెప్పినప్పుడల్లా మనము మన గురించి ఆలోచన చేసుకోండి. బంధింపబడినప్పుడు బాధతో ఉరిమింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో ఉరిమింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా. అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. గాడిద పిల్ల కట్టేసింది కదా, కట్టేసినప్పుడు అది బాధపడతాం. నేను కట్లింపుకుని ఎలా వెళ్ళాలి, ఎలా అని బాధపడిపోతుంది. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, కట్లు పివారు లేరు. మనం కూడా బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు మనం కూడా బాధపడుతూ ఉంటాం, విలవిలలాడిపోతూ ఉంటాం. ఆ రోగముతో, ఆ బాధతో, మనము పాపముతో, వేదనతో, శోధనతో, బలహీనతో, అనారోగ్యంతో మనం కూడా విలవిలలాడిపోతూ ఉంటాం. ఆ బాధపడుతున్నటువంటి సమయంలోనే నీ యొక్క అంతరంగాన్ని దేవుడు తెలుసుకొని వెంటనే ఏం చేశారంట? విడుదల కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రాజుకి, యేసు రాజుకి, దేవుని కుమారునికి, యెరూషలేము ఏం చేస్తున్న యేసు ప్రభువునకు. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. రారాజు అయ్యుండి రథముల నడకలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. రారాజు అయ్యుండి రథముల నడకలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్ని గాడిద పిల్లను, ఏ రాజు కోరని చిన్ని గాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా. కోరిక తీర్చే స్వామి, కోరుకుంటివేమయ్యా. కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. రాజయ్యుండి రథములు కోరుకోలేదు. ఆయన రావాలంటే రథాల్లో రావచ్చు, గుర్రాల్లో రావచ్చు, కోరుకోలేదు.
ఏ రాజు కూడా మరి కోరుకున్నటువంటి ఆ గాడిద పిల్లను కోరుకున్నాడు ఆయన. కోరికలు తీర్చేటువంటి స్వామి, సమస్తమైనటువంటి మానవాళికి ఏం కావాలో అది చేస్తున్నాడు ఆయన. కానీ తను చేసుకున్నాడు. రోగస్తులను బాగు చేస్తున్నాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, వేదనలు శోధనలు బాధల్లో ఉన్న వారిని ఆయన గట్టెక్కిస్తున్నాడు. సమస్త మానవాళికి ఏం కావాలో అన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. కానీ తనకేం కావాలో ఆయన, మన కోరికలు తీర్చేటువంటి స్వామి గాడిద పిల్ల మీద, అవమానమునకు గుర్తుగా ఉన్న గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని వస్తున్నాడు. అయ్యా ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకు వస్తున్నాడు. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారు వస్త్రాలు పరిచిరంట. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారి వస్త్రాలు పరిచిరంట. ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట. చిన్ని గాడిదకు లోకమంతా తెలిసినట, చిన్ని గాడిద విలువ లోకమంతా తెలిసినట. చిన్ని గాడిదకేమో జన్మ ధన్యమాయనంట. గాడిద జీవితం ఏమైపోయింది? ధన్యమైంది. యేసు ప్రభువుని ఎప్పుడైతే